18న ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏపీలో 16,347 పోస్టులతో మెగా జీఎస్సీ 5 ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు సమావేశం పలువురు అధికారుల తీరుపై అసంతృప్తి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలి టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తోందన్న జగన్ 5 సంతకాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ల్యాండ్ యాక్ట్ తో ఇబ్బంది పడ్డారన్న మంత్రి సవిత ఈ నెల 20న పిఠాపురం కార్యకర్తలను కలుస్తా దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానన్న పవన్ 5 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తాం రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి పార్థసారథి నాన్నకు మంత్రి పదవి ఇవ్వండి చంద్రబాబుకి ధూళిపాళ్ల నరేంద్ర కూతురు ట్వీట్ ప్రజా తీర్పును గౌరవిస్తాం లోపాలను సరిదిద్దుకుంటామన్న అనిల్ కుమార్ సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రులు పనుల పురోగతిని వివరించిన అధికారులు కేసీఆర్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు గొర్రెల స్కామ్ లో ఈడీ కేసు నమోదు చేసిందన్న బీజేపీ ఎంపీ ఈ నెల 18 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో భేటీ కానున్న మంత్రి భట్టి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి రామ్మోహన్ బాధ్యతాయుతంగా పనిచేస్తామని హామీ కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు చంద్రబాబు క్షమించినా తాను క్షమించనన్న అయ్యన్న తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్ ఏర్పాటు 2 ఏళ్లలో 150 క్యాంటీన్లు నెలకొల్పుతామన్న సీఎస్ శాంతికుమారి తెలంగాణలో కదం తొక్కిన ఆశా వర్కర్లు హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల ముందు నిరసన హైదరాబాద్ సీసీఎస్ లో ఏసీపీ సోదాలు 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ సుధాకర్ వనం బాట పట్టిన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామస్తులు గ్రామంలో వరుస మరణాలు రోడ్డు ప్రమాదాలతో వనం బాట తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే ఛాన్స్ కూరగాయల ధరలకు రెక్కలు ఆకాశాన్నంటిన టమాటా ఉల్లి ధరలు 3 రోజుల పాటు G7 దేశాల సదస్సు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవాల్ నియామకం వరుసగా 3వసారి అజిత్ దోవాల్ కు అవకాశం బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు కర్ణాటక మాజీ సీఎం యాడియూరప్పకు అరెస్టు వారెంట్ నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీం కీలక ఆదేశాలు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశం